నమస్తే చంద్రయ్య గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? మీకోసం చాలా వెతికితే ఇక్కడ దొరికారండి. మీ గురించి విన్నాను తప్ప మొదటిసారి చూస్తున్నాను. అసలు చంద్రయ్య గారు అన్నది ఎక్కడి నుంచి వచ్చారండి? మాచెర్ల. మాచెర్ల నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి టెంపుల్ కాడనే ఉంటున్నాను. ఇక్కడ ఈ గుడి దగ్గరే ఉంటున్నారు. 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. అయితే నాకు భోజనం మేడం పెట్టింది. ఆ పైన మేడం అంటే నా దగ్గర ఉండేమో చనిపోయింది. నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. అంటే 30 సంవత్సరాల క్రితం అసలు మీరు ఏం చేసేవారు? అంతకుముందండి విద్యా వాలంటీర్ చేసేవారు. వాలంటీరియా? స్కూల్లో వాలంటీరీ జాబ్. అప్పుడు 1000 రూపాయలు ఇచ్చారు. ఫస్ట్ స్టార్టింగ్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అప్పుడు వాలంటీర్లు పెట్టారు. అప్పుడు 1000 రూపాయలు ఇచ్చారు నెలకి జీతం లాగా. 1000 రూపాయలు ఇచ్చి అంతలోకే నాకు అన్నం పెట్టాము, పరిచయం అయింది. వాళ్ళ భర్త గారు చనిపోయారు. నేను అవుట్ ఉన్నాన్ని కొద్దిగా నాకు అన్నం పెట్టడం వాళ్ళు చేశారు. మీకే అన్నం పెట్టేవాళ్ళు? ఆమెకి 3 ఆడపిల్లలు, 1 మగ పిల్లగాడు. అయితే ఇంకా మేము చాలా వరకు అమ్మాయిలు పుష్పాతి దాకా తీసుకొచ్చా. నేను ఆ స్కూల్లో ఈ స్కూల్లో ప్రైవేట్ చేసుకుంటా. మీరే చూసుకునే వాళ్ళ? మేమే చూసుకునే వాళ్ళ. తర్వాత ఇంకా పెళ్ళి టయానికి వచ్చిందండి. ప్రైవేట్లో చెప్పా, ఆయన కొంచెం డబ్బు ఇచ్చారు నాకు. అది దాని ద్వారా పెద్ద అమ్మాయి మ్యారేజ్ చేసిస్తాను. తర్వాత 2వ అమ్మాయి కూడా మ్యారేజ్కి ఎదిగింది. తర్వాత ఎట్లా చేయాలబ్బా, ఏంది అసలు పరిస్థితి అని తోచగా ఇంట్లో కూర్చొని ఆలోచిస్తుంటే ఒక పెద్ద ఆయన ఇదివరకు హైదరాబాద్ వచ్చాడు. ఆయన అమ్మ మరి అబ్బాయి ఆడికి పోవట్లేదు కదా, ఎట్లా చేస్తున్నారు అని వాళ్ళ చెల్లెలు అయిద్దిలేండి అడిగింది. అయితే అమ్మ అబ్బాయిని తీసుకొని హైదరాబాద్ రమ్మ, ఆడికి వస్తే హెల్ప్ చేస్తారు అంటే ఇక్కడికి వచ్చామండి. ఏడుకు వచ్చిన తర్వాత ఇంకా సార్ మొత్తం పరిచయం అయ్యారు. 1 సంవత్సరంలోనే సార్ మొత్తం పరిచయం అయ్యారు. వాళ్ళ ద్వారా కొంచెం డబ్బు తీసుకొని 2 అమ్మాయి పెళ్లి చేశారు. ఇంకా 3వ అమ్మాయి పెళ్లి కూడా ఇంకా ఇదే ప్రదేశంలో చేశాము. చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితి వాళ్ళ అయిపోయినాయి. అయితే ఇంకే ఐబీపీ వచ్చిందండి అనుకోకుండా. ఐబీపీ వచ్చేసరికి హఠాత్తుగా ఒకసారి వచ్చింది. ఒకసారి హాస్పిటల్ పోయి చూపిస్తే బాగుపడింది. మళ్ళీ డాక్టర్ గారు 2వసారి వస్తుంది, ఇంకే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అయ్యేసరికి అనుకోకుండా వచ్చేసింది, పడిపోయింది. ఇంకా హాస్పిటల్ తీసుకుపోయేసరికి విజయవాడ తీసుకెళ్ళాగానే ఆడ చేయబట్టుకోగానే చనిపోయింది. అమ్మా తీసుకెళ్ళిపోయింది ఇంటికి అంటారు. ఇంటికి తీసుకొచ్చాము. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆమె కొడుకు నేవాడు ఉన్నాడు, ఒక్క కొడుకు. వాడే పోషణ కడితే నేను ఇలా చేసుకొని పోయి డబ్బులు ఇచ్చేవాడిని. నన్ను చూస్తాడు ఆయన. అయితే సరేలేనే అని అనుకుంటే కొంచెం ఆయన కొంచెం మంది అలవాటు ఉందండి. 2 పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, ఆబురు ఇచ్చిన వాళ్ళే. ఒక అమ్మాయి భర్త చనిపోయాడు. ఆ అమ్మాయి కాడ నేను ఉంటున్నానని, ఆ అమ్మాయికి డబ్బులు ఇస్తున్నానని తాగినప్పుడు ఏదో పురుగులు చెప్పేవాళ్ళు పక్కన వాళ్ళు. అన్నీ సంపాదించినప్పుడు మొత్తం మనకి ఇట్లేదు, మొత్తం ఆడపిల్లలకి ఇస్తున్నాడు, మనకి ఇచ్చేది ఎంత 2000 3000 ఇస్తుండో అని చెప్పేసరికి గొడవ పెట్టుకొని ఆమె గొడవ పెట్టుకునేసరికి నేను నీ కాడ ఉండను పోరా అని నేను బయటకు వచ్చి ఎరా ఉంటున్నా. అట్లా పోసిన కట్ట సంవత్సరం నుంచి చేస్తున్నానండి. ఈ లోపల మొన్న ఏం చేశాడంటే నేను పెంచుకున్న కొడుకు అది గుంటూరు వాచ్మెన్కి వెళ్ళాడు. ఒక్కడే కొడుకు, ఆడు పిల్లలు ఆడపిల్లలు చిన్నోళ్ళే. అయితే ఇంకా నన్ను బయటకు వచ్చేసినాక వాడు అప్పు తీసుకొచ్చుకొని మ్యారేజ్ చేసుకున్నాడు. అమ్మాయి పెళ్ళి. వాడికి 3 ఆడపిల్లలు అండి. 3 ఆడపిల్లలు. పెద్ద అమ్మాయికి మేము చేసేసాం, ఉన్నప్పుడే మేము చేసినాం పెద్ద అమ్మాయికి. 2వ అమ్మాయికి చేయాలనుకున్నాం,
అన్నీ పెట్టుకున్నాం, పెట్టుకుని మ్యారేజ్ డేట్ కూడా పెట్టుకున్నాం, ఏం చనిపోయింది. అయ్యో. ఈ చనిపోయిన ఇంకా మ్యారేజ్ తీసుకొచ్చిన డబ్బులు ఆమెకు సరిపోయింది. అయ్యేసరికి ఇంకా మళ్ళీ ఎమ్మటే చేయాలి కదా, సంవత్సరాలకి మహిళల్లో మ్యారేజ్ చేయాలా. అయ్యేసరికి వాడే అప్పు తీసుకొచ్చుకున్నాడు, 1,500,000 2 లక్షలు అప్పు తీసుకొచ్చుకున్నాడు. ఇప్పటికి ఆ 2 లక్షలకి 2 లక్షలు వడ్డీ అయిందండి. ఆ బాయికి ఎట్లా తీరవాలని ఆలోచన పడి వాడు ఇంకేం చేయలేక గుంటూరు వెళ్ళాడు వాచ్మెన్గా. 1 నెలేనండి, 1 నెల క్రితంలోనే గుండెల నొప్పి వచ్చింది. గుండెల నొప్పి వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. వాళ్ళ అమ్మగారు లాగే హాస్పిటల్కి తీసుకెళ్ళగానే ఒక్క ఇండిషన్ వేసిండండి, అంతే చనిపోయాడు. ఆ అబ్బాయి కూడా చనిపోయాడు. మొన్నే చనిపోయింది. రేపు 28వ తారీఖు వస్తే నెల అయ్యేసరికి ఇంకా మళ్ళీ మా వాళ్ళ గారు ఉండి నన్ను పిలిచారు. మావయ్య మరి ఇంకా ఎట్లా సంగతి, మరి 4 లక్షలు అప్పు చేసిపోయినాడు, రూపాయి కూడా తెరవలేదు, నువ్వు ఇక్కడ ఉండేసేయి ఇంకా మా దగ్గర అంటే, సరే ఎట్లా అమ్మా మీ కాడ ఎట్లుంటాము, మొన్నటి దాకా అమ్మాయి కాడ ఉంటుంది, మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారా అంటే, వాళ్ళ కాడ ఉండేది మావయ్య, ఆ అబ్బాయి ఏందో తాగి అన్నాడు, నువ్వు వెళ్ళిపోయినావు, ఇలా ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు పైకి, మా పోషణ కట్టయింది, ఇంకా 2 నుంచినాడు, పెళ్ళిళ్ళు చేయాల్సిన వాళ్ళని, మళ్ళీ 4 లక్షలు ఎట్ట తీరవాలా అని బతిలాడిందండి. బతిలాడేసరికి సరేలేమ్మా ఉంటాలే అని అన్నా. అది అదే నా పోషణ కట్ట. 4 లక్షలు ఎట్లా తీరాలా బాయికి అని ఆలోచిస్తున్నా. ఈ ఆలోచనలో 2-3 సార్లు పరిచయం అయ్యారు. వాళ్ళు చెప్పేసా, వాళ్ళు చెప్తే అమ్మాయికి మ్యారేజ్ చేసేటప్పుడు మా చెప్పురా నీకు హెల్ప్ చేస్తామన్నారు. ఓకే చంద్రయ్య గారు, అంటే మీరు ఊర్లో ఉన్నప్పుడు వాలంటీర్గా ఒక ట్యూషన్లు చెప్తూ ఇలా చేశారు. అసలు మీరు ఏం చదువుకున్నారు? నాది ఇంటర్ అయిపోయిందండి. ఇంటర్ అయిపోయింది. ఇంటర్ డిస్కంటిన్యూ చేశాను. ఓకే, అసలు ఇంటర్ అయిపోయి ఎందుకు ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి? ఇట్లా పరిస్థితి అంటే నేను ఫస్ట్లో విద్యా వాలంటీర్ టీచర్ చేశానండి. చేసిన తర్వాత నెలకి 1000 రూపాయలు వస్తుందండి నాకు. ఇప్పుడు ఆమె పరిచయం అయింది కదా, నాకు పెడుతుంది, ఆమె చూస్తుంది కదా. చంద్రయ్య గారు, అంటే ఆవిడ పెళ్లి చేసుకున్నారా మీరు? పెళ్ళి అనేది లేదండి. పెళ్లి లేదు, కానీ ఆవిడ మీరు చూసుకున్నారు. ఆవిడ మిమ్మల్ని చూసిందని మీరు ఆవిడ చూసుకున్నారు. 4 పిల్లల్ని కూడా వాళ్ళకి పెళ్లిళ్ళు చేసింది మీరే. ఓకే, అంటే అసలు ఈ పరిస్థితి ఇక్కడ మీరు ఈ గుడి దగ్గర ఇలా ఉంటున్నారు కదా, ఇంకే జాబ్ లేక? జాబ్ చేయలేండి మేడం. అంటే మనకి గవర్నమెంట్ చాలా పథకాలు ఇస్తుంది కదండి. ఏ పథకాలు ఇస్తుంది మేడం? నాకే నేను నడవలేకపోతే బండి ఇప్పమంటానికే ఇస్మంటే వాళ్ళు వచ్చి చాలా మంది తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరు ఇప్పటికి వచ్చి మీకు బండి ఇవ్వలేదు? బండి ఇప్పిస్తారు ఎవరు? ఒక ముస్లిం అతనే రంజాన్ ఉపవాసాలలో ఆయన ఒక్క బండి ఇప్పించాడు. అది కొన్ని రోజులు చాలా మొన్నటిదాకా మా భార్య ఉన్నదాకా వాడేసాడు. ఇట్లా నేను ఊరు వెళ్ళిపోతా, వాకింగ్ చనిపోతే ఎవడో మున్సిపాలిటీ వాడు మరి ఎవరో తీసుకెళ్ళిపోయారు. అంటే మీరు చంద్రయ్య గారు, అంటే ఇక్కడ తినేది పడుకునేది అదంతా ఎక్కడ? ఇక్కడేనండి. ఇక్కడ ఈ ప్రదేశంలోనే, ఈ ప్లేస్ లోనే ఇక్కడే తినడము? ఇక్కడే తింటా. బయటకు వెళ్ళాలంటే ఆటోకి వెళ్తాను, 50 రూపాయలు తీసుకుంటారు. అంటే మీకు ఈ పోలియో అనేది చిన్నప్పటి నుంచి ఉందా? లేదండి, నాకు మధ్యలో వచ్చింది. ఎలా వచ్చిందండి? 9th క్లాస్ అప్పుడు వచ్చింది నాకు. అంటే మీరు 9th క్లాస్ వరకు బాగున్నారు? 9th క్లాస్ బాగానే ఉందండి. 9th క్లాస్ నుంచి కొంచెం జ్వరాలు వచ్చి పడిపోయా. మా నాన్నగారు ఉన్నప్పుడు, మా నాన్నగారు ఏంటంటే కూలి పని మేము చేసుకునేది, జ్వరం వచ్చింది అని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఆ ఇండిషన్ వేసిన తర్వాత ఉండే కొంది సంవత్సరం గడిచినాక సచ్చిన పడిపోయింది మొత్తంగా. నడవలేకపోయా. ఏందబ్బా పిల్లగా నడవలేకపోతుండ్రు, మన బాగా నడిచి గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు మా నాన్నగారు. తీసుకెళ్తే బాబుకి పచ్చివాతం వచ్చిందా, కనుక్కోలేదు మీరు, చచ్చిపడిపోయినాయి అక్కడక్కడ, ఇప్పుడు రావు అని గుంటూరు అతను. అంటే మీకు చుట్టాలు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు సాయం చేయడానికి, వాటి చేయడానికి? మా తమ్ముడు ఉందండి. సొంత తమ్ముడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన బేల్దారి మేస్త్రి అండి. మేస్త్రి. ఆయనకు 3 పిల్లలండి. 2 పిల్లలు, పెద్ద అమ్మాయిని పెళ్లి చేసిండు, 2 పిల్లల్ని డాక్టర్స్ చదివిస్తుండవు. మరి ఆడు కూలి పని చేసుకుంటా 2 పిల్లల్ని
చదివించుకుంటుండవు. నెలకొచ్చి సంవత్సరానికి వచ్చి 75,000 పెద్దోడికి, చిన్నోడేమో గవర్నమెంట్. వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మీరెందుకు ఇది వస్తే మీకు ఎందుకు వచ్చింది ఇలాగా? చెప్పేది ఏంటి మేడం, వాళ్ళకి ఈ పిల్లలకి పెద్ద ఇందా చెప్పా కదా, ఇలా కోసలు కట్టా వీళ్ళు ఇంట్లో నుంచి బయట ఎట్లా వెళ్ళగొట్టాలా. అంటే ఇవి కాకుండా ఇప్పుడు చదువులేని వాళ్ళే చాలా ఉద్యోగాలు ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నారు. మీకు ఏవి దొరకలేదా? నాకు అసలుగా నాకేం తోచలేదండి ఆ టైంలో. ఆ పెద్ద ఆమె చెప్పిండు, ఆమె తీసుకొచ్చిండు. ఇక్కడ తీసుకొచ్చినాక నా సారంలో పరిచయం చేసుకున్నా. వాళ్ళు కూడా మీకు ఇప్పుడు సారం నాకు చాలా మంది చాలా హెల్ప్ చేశారు. ఇలా చెయ్యొద్దు, ఏమైనా ఉద్యోగం చేసుకో ఇప్పిస్తామని ఎవరు అనలేదా? ఉద్యోగం అనేది సార్ వాళ్ళు ఏంటంటే మేడం, నేను కూర్చున్న కాంచి నడవలేను. ఇప్పుడు ఒక ఆటో వచ్చిందంటే నా ఎంతకు నేను ఆటో ఎక్కలేను. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఆటో ఎక్కలేరు, సార్ పట్టుకొని ఎక్కితేనే ఆటోలో ఇస్తా. ఓకే, అంటే ఇప్పుడు మీకు మీరు లెగాలి నుంచోవాలన్నా, ఇప్పుడు ఆటో ఎక్కాలన్నా, మీకు ఏమైనా ఇందాలో అన్నారు కదా, నాకు ఇదివరకు ఒక బండి ఇచ్చారు, ఒకసారి ఇచ్చారు, అది పోయింది అని అన్నారు. ఆ బండి ఉన్నప్పుడు బాగుండేదా మీకు? బండి ఉన్నప్పుడు ఇట్లా వర్షం వచ్చిందండి మేడం, అంటే మా భార్య పట్టుకునేది, ఇట్లా నన్ను పట్టుకొని బండి ఎక్కించేది. లేకపోతే ఇట్లా ఏమన్నా సార్ వాళ్ళు వెళ్తుంటారు కదా, అయ్యా కొద్ది బండి ఎక్కేయండి, వాళ్ళు ఎక్కించేవాళ్ళు. అంటే ఆ బండి ఉంటే కొంచెం మీకు సాయం అవుతుంది. బండి ఉంటే ఇప్పుడు వర్షాకాలం కదా మేడం, ఇప్పుడు వర్షం పడుతుంటే మరి వర్షం పడుతుంటే పండుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది. అవును, మరి ఎలాగండి? అదే బండి ఉంది అనుకో, ఆ బండి మీద ఎక్కించుకుని ఎక్కిన సార్ వాళ్ళు ఎవరైనా వర్షం పడుతున్నా ఎక్కిద్దరు. ఎవడో పుణ్యాత్ముడు ఉంటాడండి, ఎవడో కట్నాత్ముడు కానీ ఎవరైనా పుణ్యాత్ముడు ఉంటుంది. పోయి తడిచిపోతుంటారు అని బైక్ దిగ్గుని నన్ను ఎక్కించి వెళ్ళిపోతాను. ఆయన ఎక్కించింది అనుకో, ఇట్లాగా తడవకుండా ఎవరైనా షాపులు కాడికి. నేను ఇదివరకు ఉడిపి స్కూల్ దగ్గర పండుకున్నామండి, తెలుసా ఉడిపి స్కూల్ ఆడ. అయితే నిన్న సార్ కూడా వచ్చి చెప్పారు నాకు, ఏం చంద్రయ్య బాగున్నావు అని అంటారు. అవును సార్, బాగానే గుర్తుపట్టారు చంద్రయ్య అని. ఎక్కడ పండుకున్నా అన్నాడు. ఇక్కడే పండుకున్నా సార్ అన్న. అక్కడికి వచ్చేవి వర్షాకాలం మొదలైంది కదా, చెప్తాలే అన్నాడు. నిన్నే అన్నాడు. అంటే మీకు ఎప్పుడు బాధ అనిపించలేదా, నాకు ఈ పరిస్థితి వచ్చిందే, వాలంటీర్గా ఒక ట్యూషన్కి పిల్లలకి ట్యూషన్ చెప్పేవాడిని మేడం? నేను ఆలోచించుకునేది, నేను చదువుకున్నా, నేను చదువుకొని ఇట్లా పోషణ ఖర్చు చేస్తున్నా అంటే, ఇట్లా నాకు చదువుకున్న వాళ్ళు కొంతమంది జాబ్ చేస్తున్నారు, చేస్తున్నారు. ఒక్కోసారి నాకు బాధ అనిపించినా నేనేం చేసేది లేదు. నా దేవుడు నా రాత ఇట్లా రాసిండు, నేనేం చేసేది లేదు అని ఇంతవరకు. పిల్లలకి ముగ్గురు ఆడపిల్లలకి మీరు పెళ్లి చేశారు, ఎవరు మీకు సాయం చేయలేదా? ఎవరండి వాళ్ళు? మీ పిల్లలు ఆడపిల్లలు ఎవరు సాయం చేయడానికి ఎవరు రాలేదా? ఒక్కళ్ళ మీద మేము ఆధారపడమండి. దేవుడు ఇచ్చినంత వరకు ఇక్కడ కొత్త ఏదైనా కష్టమైతే సార్ వాళ్ళు ఉన్నదో సార్ వాళ్ళు చెప్పుకుంటా నా పరిస్థితి. ఎవరికి చెప్పము నేను అసలు, ఇంటికాడ కూడా ఎవరు. మా సొంత తమ్ముడినే అడగను. మొన్న సొంత తమ్ముడు వాళ్ళ పిల్లలు డాక్టర్ ఇవన్నీ చదివించుకున్నారు, మరి వాళ్ళని ఏమడుగుతామండి? వాళ్ళు కూడా మీకు ఎప్పుడు ఫోన్ చేయడం కానీ రావడం కానీ మీ దగ్గర మాట్లాడడం? మేడం నేను వెళ్తా. మా పెద్ద కొడుకు డాక్టర్ కోచింగ్ ఈ సంవత్సరం అయిపోద్ది. మొన్న ఇంటికి పిలిచి వద్దాను అన్నారు. ఎందుకు నప్పగాకు, పెద్దమ్మ లేదు కదా చనిపోయింది, నాడిపోయి అన్ని ఇబ్బంది పడతావు అంటే, అబ్బాయి నా చేత నేను తొరకునే పోరాడతారా, చేత కన్నప్పుడు అని చెప్పాను. అంటే మీ దగ్గర ఇప్పుడు కనీసం ఫోన్ అవేనా ఉందా? ఫోన్ ఉంటుందండి, ఫోన్ ఉంటుంది. జరిగితే మళ్ళీ ఇంటికి చేయాలి కదా. మరి మీకు భోజనం అవన్నీ కొనుక్కుంటారా, మీకు ఎవరైనా పెడతారా? నాకు అదిగో పోతు బిల్లు మేడం పెట్టింది మేడం, నాకు 3 పూటలా? మధ్యాహ్నం వరకే. ఉదయం రాత్రికి? ఉదయం అన్న రమేష్ అన్న టిఫిన్ ఇస్తారు నాకు, లేకపోతే ఎవరైనా సార్ వాళ్ళు నాకు టిఫిన్ ఇస్తారు. రాత్రి భోజనం కూడా ఇంకా సార్ వాళ్ళు కూడా తెల్లాకనే పడేస్తాను నేను. ఇస్తారు కానీ మీరే తినలేక పడేస్తారు. మరి ఒక్కనే కదండి, ఎంత తింటా. చంద్రయ్య గారు, అంటే మీరు ఎంత ఫుల్ క్లారిటీగా ఇంత బాగా మాట్లాడుతున్నారు. అసలు ఉద్యోగం అంటే నేను వెళ్ళలేను చేయలేను అన్న, కానీ చాలా ఉద్యోగాలు కానీ మీరు అడిగితే ఉండడానికి కానీ ప్లేస్ కానీ అన్నీ ఉన్నాయి.
ఎందుకు ఇది ఒక్కటే అంటే ఇక్కడే ఉండిపోవాలని ఇన్నేళ్ళుగా ఎందుకు ఉండిపోతున్నారు? వర్షం వచ్చినా కూడా మీకు అసలు ఎవరు అప్పటికప్పుడు మీరు అన్న సార్ వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? నేనేం చేసేది లేదు మేడం, ఇంకంతే ఉంటా, నాకు దేవుడే సాయం. అసలు నవ్వు ఎలా వస్తుంది మీకు? ఆ నవ్వు వెనుకలు ఉన్న బాధ ఏంటి అసలు? అంతా దేవుడికే తెలుసు మేడం, అంత మనం చెప్పే పని లేదు. మా ఆవిడ ఉన్నప్పుడైతే చాలా కష్టపడ్డాము మేము. నన్ను వర్షానికి బండెక్కించుకొని తీసుకెళ్ళిపోయేది. ఆవిడ బాగుండేవారు? అస్సలు మంచిదండి, చాలా మంచిది. ఎలా చూసుకునేవారు? అస్సలు ఎవరినైనా అడగండి మేడం, ఇక్కడ ఆమె నా ఒట్టి మీద మట్టి పడలేదు. ఉదయం స్నానం చెప్పింది, సాయంత్రం స్నానం చెప్పింది. అసలు మట్టి తల్లి ఎడుకోకుండా దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఆవిడ ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు ఆవిడ లేని లోటు తెలుస్తుందా? అంతేగా మేడం, మరి ఇంకా చెప్పకూడదు, చాలా బాగా ఉంటుంది. అదే ఒకసారి ఆలోచించుకుంటా, ఆమె పోయింది, ఇప్పుడు ఏడో పోయిండు, ఇంకా పరిస్థితి ఏంది, ఎట్లా చేయాలా, దేవుడా తండ్రి అని ఇంటికాడ ఆలోచించుకుంటూ కూర్చుంటే మా కాళ్ళు నుండి మావయ్య హైదరాబాద్ వెళ్ళిరా, ఎవరికైనా సార్ వాళ్ళని అడుగుతావు, 1,00,000 రూపాయలన్నా సాయం చేస్తారు, తక్కిన మనం తీసుకుందాము అని చెప్పారు. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు మీరు ఇలా చేస్తున్నందుకు, ఇలా ఈ పని చేస్తున్నందుకు ఎవ్వరు ఏమన్నారా? నేను తప్పు చేయట్లేదు మేడం, నేను తప్పు చేయట్లేదు. నన్ను సార్ వాళ్ళు చాలామంది అడిగారు, హాస్టల్ కూడా తీసుకెళ్ళిపోతా ఉన్నారు. 10 మంది సార్ వాళ్ళు చాపేశారు నన్ను తీసుకెళ్లకుండా. ఆ బాబు ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఉండు, మేము అందరూ తెలుసు. ఆ బాబు ఏ సిగ్నల్ కాడికి పోయి ఎక్కడ అడుక్కునేవాడు కాదు. టెంపుల్ ఉంది, ఉంటే టెంపుల్ కాడ, లేకపోతే ఈ ఏరియాలో, ఈ గల్లీ దాటి ఎటు పోడు అని ఆపారు. అంటే ఇప్పుడు మీరు ఎవరైనా మీకు ఏమైనా కావాలి అని అంటే ఏం కోరుకుంటారండి? నాకు మరి కొన్ని బాయికులు, అదేనండి మా కొడుకు కూడా చనిపోయాడు, మరి 4 లక్షల బాయికు ఉంది నాకు. ఏమన్నా ఇంకో ఎవరు దోసినంత ఎవరన్నా సాయం చేస్తే, ఇంక తర్వాత ఇంత సాయం చేసినామంటే తక్కువ మేము కష్టపడి పడుకోను సార్ వాళ్ళుగా చెప్పుకుంటా తీర్చుకుంటాం బాయికి. అది అంటే మీకు పోయిన బండి కానీ అలాంటివి కానీ ఏమైనా? నాకు బండి కావాలండి ముఖ్యంగా. ఒక బండి ఇప్పిస్తే ఈ వర్షం నుంచి నేను చాలా మేలు చేసిన వాళ్ళు అవుతుంది. బండి ఇస్తే నాకు ఇలాగా భిక్షం తీసుకోవడం కానీ ఆడుకోవడం కానీ ఇలాంటివి చాలా సినిమాలు వచ్చేసాయండి. బిచ్చగాడు కావచ్చు, లేదంటే ఇప్పుడు రీసెంట్గా కుబేరా సినిమా కావచ్చు. అంటే ఇలాగా వాళ్ళకి విలువ లేదు సమాజంలో అన్నట్టు సినిమా కాన్సెప్ట్లు వస్తున్నాయి. సో దీన్ని మీరు ఏమంటారు? అదేం లేదు మేడం, ఇట్లా ఏమనుకోము మేము. అంటే మీకు వచ్చేవాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు? వచ్చేవాళ్ళు కానీ మీకు తెలిసిన సార్ వాళ్ళు కాకుండా ఇక్కడ వెళ్ళి వచ్చేవాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటారు, మీరు చూస్తున్నారు. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు మీ దగ్గర? వాళ్ళు వస్తున్నారు మేడం, బైక్ వేసుకొని వస్తారు అనుకో, నమస్తే సార్ అంట, వాళ్ళ ఇష్టం అయితే ఆపుతారు, ఇస్తారు, వాళ్ళ ఇష్టం కాకపోతే వెళ్ళిపోతారు, అంతే. అంటే ఒకరోజు నాకు మంచి అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా, నాకు ఈ డబ్బులు కానీ అప్పులు కానీ లేకపోతే నేను ఇలా బతకాలి, ఇలా ఉండాలి అని ఏమైనా అనుకున్నారా? అనుకుంటా మేడం. ఏమనుకున్నారు? నేను మొన్న మా భార్య చనిపోయినాక ₹1 అప్పలేదు, మాకు ₹1 అప్పలేదు. అన్ని బాకీలన్నీ తీర్చేసినాం, తర్వాత ఈడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ 4 లక్షల బాయికి ఏడ్చుకుంటా మా కోళ్ళ చెప్పింది. మొన్న నేను ఏ పని చేస్తే ఎత్తాను 4 లక్షలు. కష్టం అయితే ఇంకా మా కోళ్ళ గారు ఉండి, వెళ్ళరా మావయ్య హైదరాబాదు, సార్ వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది చెప్పు, వాళ్ళ కొంత అమౌంట్ ఏమన్నా సాయం చేస్తే తక్కిన అమౌంట్ మనం పిల్లల్ని పనికి తీసుకొని తీర్చుకుందాము, మెయిన్గా ఆ కఠినమైన బాకీలు ఇచ్చేద్దాము అని అన్నది. సరేలేని వచ్చాయి ఇక్కడికి. అంటే ఇప్పుడు ఒకవేళ మీకు ఈ అప్పులన్నీ తీరిపోయి నేను ఇలా ఉండాలి అని అనుకుంటే ఇప్పుడు ఎలా ఉంటారు? నేను రాను అనుకోండి, ఒకవేళ అప్పులు తీరిపోయి మీకు బండి వచ్చేసింది, ఏం చేస్తారు? నేను ఇంటికాడనే ఉంటాను మేడం.
ఇంకా పిల్లల్ని కనిపెట్టుకుని ఇంటికానే ఉంటాయి. ఇక్కడికి కిందకు వస్తాను నేను. మీరు మొత్తానికి మానేస్తారు. నేను ఆవిడకి ఇప్పుడు నమస్తే చెప్పారు, తెలిసిన ఆవిడేనా? తెలిసిన ఇప్పుడు కాదు మేడం, 15 సంవత్సరాలు నాకు తెల్లవ బట్టి. అయితే నాకేం లేదు మేడం, ఇంకా ఇది ఈ బాకీలు పోడిపోతే పిల్లలు కనిపెట్టుకొని ఇంటికాడనే ఎవరినో ఒకళ్ళే ఒక 20,000 30,000 పెట్టుకొని ఏదో బొంకులాంటిది కొట్లాంటిది పెట్టుకొని అమ్ముకుంటుంటే నా పోసం కడితే సరిపోద్ది. ఈ నెలకి ఇప్పుడు పింఛన్ 6,000 వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మీరు ఇలా చేస్తున్నారు కదండి, అసలు ఈ ఆలోచన అసలు ఎందుకు వచ్చింది మీకు? ఈ పని ఊరితే చేయాలి, ఇలా అడుక్కోవాలి. నేను ఏ పని చేయలేను మేడం. ఇంకా ఈ ఐడియా కానీ సలహా కానీ ఎవరు ఇచ్చారు మీకు అసలు? ఈ ఐడియా ఫస్ట్ పెద్ద ఆయన తీసుకొచ్చాడు హైదరాబాదు. ఆయన తీసుకొచ్చిన తర్వాత నాకు ఈ టెంపుల్ కూడా చూపించలేదు. నాకు హైదరాబాద్ తీసుకొచ్చినా మాటే కానీ పలానా కాడ డబ్బులు దొరుకుతాయి, పలానా కాడ ఉండవు అని నాకు చెప్పలేదు. మా వారే మేము ఎల్వి ప్రసాద్ రోడ్డు పట్టుకున్నాం. ఎల్వి ప్రసాద్ రోడ్డు ఉంది కదా కృష్ణానగర్ మీద, అప్పుడు నడిచేవాడు మేడం ఒక కర్రతోని. నడుచుకుంటూ ఇట్లా వచ్చినాం. ఇట్లా ఆడకొచ్చే పడుకున్నాం. ఆడ నుంచి ఇట్లా బయలుదేరినాం. ఈ గుడి కాంట్రా అప్పుడు గుడి ఎంత అమౌంట్ లేదు, మన మామూలుగానే ఉంది. అయితే ఈ రోడ్నే పోతున్నాం. అలాగే మూలతి రోడ్డు కాడ నిలబడి వచ్చే కార్లు బైకులు నేను అడుగుకుంటున్నా. ఈ టెంపుల్లోంచి వచ్చే సారు ఆపినాడు, నాకు పైసలు ఇచ్చిండు. బాబు ఇక్కడ ఈ మూల రన్నింగ్లో కార్లు తగులుతాయి, అది అక్కడ టెంపుల్ ఉంటుంది బాబు, అక్కడ కూర్చోపో అని చెప్పాడు. అప్పటి నుంచి ఆ సార్ చెప్పిన తర్వాత టెంపుల్ ఎక్కడ చూస్తే టెంపుల్ ఇది. నా కూలి పనికి పోద్దండి, నాకానే ఉంటుందండి. కూలి పనికి వెళ్తుంది. ఆమె లేనప్పుడు నుంచి చాలా బాధ వేసిందిలే మేడం, చెప్పుకోకూడదు ఇవన్నీ. అప్పుడు ఆమెన్నది ఒక ఎత్తు, ఆమె లేకున్నది ఒక ఎత్తు. ఉండే మాట అయితే ఈ పొజిషన్ నేను బండి వేసుకొని ఎవడో బతిలాడితే వినేవాళ్ళు అయితేనే తెస్తారు, ఎన్నోడైతే వినరు. మరి ఇప్పుడు మరీ కఠినం అయిపోయిందండి. వాటర్ తీసుకురమ్మన్నా కూడా వింటలేదు, చాలా ఇబ్బంది అయిపోయింది. నాకు 4 లక్షల బైక్ ఉంది కదా, దాంట్లో సార్ వాళ్ళు కొంత హెల్ప్ చేస్తున్నాను. మీ ద్వారా కూడా కొంత హెల్ప్ ఇప్పియండి. ఖచ్చితంగా నాకు ముఖ్యంగా నాకు బండి ఇప్పియండి చాలు, అది మీకు ధన్యవాదాలు చెల్లిస్తా. ఓకే, తప్పకుండా సాయం చేపియండి చాలు. ఓకే, తప్పకుండా.